హాయ్ అండి, నమస్తే. నేను మీ ప్రియానాథ్. వెల్కమ్ బ్యాక్ టు ప్రియానాథ్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో తోటకూర ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ముందైతే మనం ఆకుని శుభ్రంగా నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇలా ఒక గిన్నెలో వేసుకొని శుభ్రంగా 1-2 సార్లు ఆకును కడిగి నీళ్ళు వేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యేలోపు మనమైతే ఇక్కడ వెల్లుల్లిని కొంచెం క్రష్ చేసి పెట్టుకుందాము. ఇదిగోండి, ఇలా కొంచెం క్రష్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది. మనం ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెవ్వలు, అలాగే ఉల్లిపాయ, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కరివేపాకు, కొద్దిగా పోపు దినుసులు వేసుకొని మొత్తం కొంచెం కలర్ వచ్చే వరకు ఇలా కలుపుకోవాలి. ఇందులో ఒక ఎండుమిర్చి కట్ చేసి వేయాలి. ఇది కొంచెం కలర్ మారే వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న తోటకూరని ఇందులో వేసుకోవాలి. మొత్తం ఇందులో తోటకూర మొత్తం ఇందులో వేసుకున్న తర్వాత మొత్తం అంతా నీట్గా చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఆకుని నీళ్ళు కొంచెం ఇమిరిపోయే వరకు ఉడికించుకోవాలి. చూడండి, మూత తీసి చూసిన తర్వాత ఆకైతే కొంచెం కలర్ మారింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. సాల్ట్ వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మనం ఈ ఫ్రై చేసేటప్పుడు మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి. అప్పుడే మనకు ఈ తోటకూర ఫ్రై అనేది మాడిపోకుండా నీట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టేసి మరో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, వాటర్ మొత్తం పైకి వచ్చేసాయి. ఇప్పుడు మరొకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. చూడండి, ఇంకా కొంచెం నీళ్ళంతా ఇప్పుడు ఉండే నీళ్ళు ఇంకా కొంచెం ఇమిరిపోయే వరకు మనము ఆకుని ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నీళ్ళంతా ఇమిరిపోయే వరకు మూత పెట్టేసి మరో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి, నీళ్ళు మొత్తం ఇమిరిపోయాయి, నూనె మొత్తం పైకి తేలుతూ ఉంది. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటేనే ఆకు కరెక్ట్గా ఉడికిందని అర్థం. ఇప్పుడు ఇందులో నేను ముందుగా రెడీ చేసి పెట్టిన కొబ్బరి, వెల్లుల్లి, ఉప్పు, కారం పొడి, ఇవి 3 మిక్సీ పట్టి పెట్టుకున్నానండి. ఈ పొడిని, ఈ కారం పొడిని ఇందులో వేసుకుందాం. ఇదే అండి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో. ఇది వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా నీట్గా కలుపుకోవాలి. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఇలా కలిపి పెట్టుకున్న ఈ ఫ్రైని మరో 1 నిమిషము మూత పెట్టేసి మగ్గనిద్దాం. ఎందుకంటే వేసుకున్న పొడి పచ్చి వాసన పోతుంది. చూడండి, ఇప్పుడు దీన్ని
ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చాలా అంటే చాలా ఈజీ, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా లేకుండా సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్. బాయ్ బాయ్.